అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఎందుకంటే భారతీయ సమాజంలో కులానికి ఉన్న ప్రాముఖ్యత, కులం ద్వారా వచ్చినటువంటి అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. వాస్తవానికి మనం కులం గురించి మాట్లాడాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెళ్ళాలి. అంటే 70,000 సంవత్సరాల క్రితం వెళ్ళాలి. ఆర్య ద్రవిడ సిద్ధాంతం నుంచి మొదలు పెడితే చాలా పెద్ద చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది మనువు నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే మనువే వర్ణాన్ని ఫిక్స్ చేశాడు. వర్ణము అంటే ఏంటంటే వృత్తి. ఎవరైతే వృత్తి చేస్తారో ఆ వృత్తి తాలూకా వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించిన వాళ్ళు. అయితే మనువు వచ్చిన తర్వాత 500 BCEలో ఏం చేశారంటే మనువు ఇదివరకు సనాతన ధర్మంలో వృత్తులు చేసేవాడిని వర్ణంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్యం చేసేవాళ్ళు ఉన్నారు, పురోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు. క్షత్రియులు ఉన్నారు, వాళ్ళు క్షాత్రం బట్టి పోరాటం చేసేవాళ్ళు, వాళ్ళు క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాళ్ళు. కానీ సనాతన ధర్మంలో ఈ వర్ణ సంక్రమణ, వర్ణ మార్పు చేసుకునే అవకాశం ఉంది. అంటే నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి క్షాత్రం కలిగి ఉంటే క్షత్రుడిగా మారచ్చు కొన్ని క్రియల ద్వారా, కొన్ని ఆచమనాల ద్వారా. కానీ మనం ఏం చేశాడంటే మనం వచ్చిన తర్వాత ఈ వర్ణ సంక్రమణ నిషేధం అని చెప్పాడు. అంటే వర్ణం ఇంకొక వర్ణం మారకూడదు అని చెప్పి ఫిక్స్ చేశాడు. వర్ణం గనక మారితే, మీరు వృత్తులు కనుక మార్చుకుంటే, వృత్తుల ద్వారా వర్ణం గనక మార్చుకుంటే మీకు శిక్షలు విధించబడతాయి, మిమ్మల్ని ఈ సమాజం నుంచి వెలివేస్తాము, చెవుల్లో సీసం పోస్తాము, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చట్టాలు తెచ్చాడు. సో ఈ మను ఎప్పుడైతే ఇలాంటి భయంకరమైన చట్టాలు ఈ భారతీయ సమాజంలోకి తీసుకొచ్చాడో అప్పుడు హిందూ సమాజం 4 వర్ణాలుగా విడిపోయింది. అంటే ఇంకిదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా క్లాసిఫికేషన్ ఫిక్స్ అయిపోయింది. ఇక నువ్వు ఈ వర్ణంలో పుడితే ఈ వర్ణమే అని. సో దీంతో ఏమైందంటే ఈ హిందూ సమాజంలో ఒకడు గొప్పవాడిగా, ఒకడు పేదవాడిగా, ఒకడు చాలా అధికుడిగా కీర్తిస్తూ ఉంటే మరొకరిని చాలా అధముడిగా కీర్తించడం మొదలుపెట్టింది. సో ఎలా అయినా సరే ఈ భారతీయ సమాజంలో ఆంతర్యం అనేది వచ్చేసింది.